పరమేశ్వర నువ్వు ఒక లింగాకృతిలో ఉంటారు. కాబట్టి ఆ శివలింగం నేను ఏదని భావించను. నీ రూపు మోకాలా? లేదా స్త్రీ స్తనమా? లేదా కుంచమా? లేదా మేక పెంటిక? మేక పెంటికయో నిన్ను ఎలాగ భావించనయ్యా? అంటే ఈ నాలుగిటికి కూడా 4 ఇతిహాసాలున్నాయి చరిత్రలో. ఒకసారి మహాశివరాత్రి వచ్చిన సందర్భంలో అర్జునుల వారు గబగబా వెళ్ళిపోతున్నారన్నమాట. ఆ చేతిలో ఆవు పాలు అవి తీసుకుని పంచ పంచామృతాలు తీసుకుని గబగబా వెళ్ళిపోతున్నారన్నమాట. కృష్ణ పరమాత్మ ఆపారనమాట. ఆపిన వెంటనే ఆగవయ్యా బావ, ఎందుకు ఎక్కడికి పరుగు పరుగు వెళ్తున్నావు? కృష్ణ నీకు తెలీదా ఇవాళ శివరాత్రి కదూ, లింగోద్భవ సమయం ఆసన్నమవుతోంది. నేను ఉత్తరక్షణ శివలింగానికి వెళ్ళి అభిషేకం అది చేయొద్దు. కాబట్టి అభిషేకం చేయాలని అభిషేక ద్రవ్యాలని సేకరించాలి, ఇంకా చాలా ఉన్నాయి, వెళ్ళి చేయాలి కదా. ఈ శివలింగాభిషేకం చేస్తాం, మరి శివాలయం చాలా దూరంలో ఉందిగా, అందుకే కదా నేను తొందరగా వెళ్తున్నాను కృష్ణ. అంత దూరం ఏం వెళ్తావులేవయ్యా అర్జున, కాబట్టి ఇదిగోదా ఇలా కూర్చో, ఇలా కూర్చోబెట్టి తాను ఇలా కుర్చీ మీద కూర్చొని ఈ మోకాలి భాగం చూపించారనమాట. అది పైగా ఎలా ఉంటుంది, శివలింగాకృతిలో ఉందన్నమాట. ఇదిగో నా మోకాలికి అభిషేకం చేసుకో అన్నారన్నమాట. యద్భావం తద్భవతి. కృష్ణ పరమాత్మ అప్పుడు ఆ మోకాలిని చూపించిన వెంటనే అర్జునుడికి అది ఒక శివలింగాకృతిలో కనిపించిందనమాట. కాబట్టి అదొక సందర్భం అన్నమాట. కృష్ణుడి యొక్క మోకాలి చెప్పలోనే అర్జునుడు శివలింగాన్ని చూసి ఆ యొక్క శివలింగమని భావన చేసి ఆ మోకాలికి అభిషేకం చేశారనమాట. పరమేశ్వర నిన్ను ఏ రూపము నేను తలంచను, నీ రూపం మోకాల, కాబట్టి నన్ను మోకాలిని అభిషేకం చేసుకోమంటావా? కాళహస్తీశ్వర స్వామి, ఇలా స్త్రీ చన్నో లేదా స్త్రీ స్తనమా? ఇదే సందర్భం వచ్చింది. ఒక మహారాజు గారికి ప్రతినిత్యము కూడా శివాలయానికి వెళ్ళి ఏదో ఒక రూపంలో శివలింగానికి అభిషేకం చేసేటటువంటి అలవాటు ఉందన్నమాట. ఆ రోజున అతను కొన్ని సందర్భాలలో ఒక రాణిగారి దగ్గరికి వెళ్ళారనో, లేదా వేశ్యాలోలుడై ఆ వేశ్య దగ్గర రాత్రంతా సమయం గడిపి, ఇంకా శివలింగానికి అభిషేకం చెయ్యాలి సమయం అని తెలియకుండా కూడా ఆవిడ దగ్గర గడిపేశారనమాట. సమయం పూర్తయిపోతుంది. అయ్యయ్యో ఆయన సమయం చూస్తే ఇంకా లింగోద్భవ కాలం పూర్తయిపోతుంది, ఇప్పుడు నేను వెళ్ళి స్నానం అది చేసి ఈ శివాలింగం ఎక్కడ పరిగెత్తను అని పరమేశ్వరు మనసులో తలుచుకున్నారన్నమాట. ఆ వేశ్యాస్త్రి ఒంటి మీద ఏ వస్త్రం లేకుండా వివస్త్రమై ఉందన్నమాట. కాబట్టి ఈయనక మనసులో ఆ యొక్క స్థనము ఎలా కనిపించినంటే శివలింగములాగా కనిపించినాయి అతనికి. శివలింగాల అన్నట్టుగా కనిపించి ఆవు పాలు తెచ్చి ఓం నమ శంభవే చ మయో భవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ నమస్తేర్యాయ చ అనేటువంటి మంత్రం చేత స్తనములకు అభిషేకం చేశారనమాట. కాబట్టి అక్కడే ఇప్పటికి కూడా మనకి ఆచంటేశ్వరుడు అనేటటువంటి దేవస్థానం కూడా ప్రసిద్ధికెక్కిందనమాట. స్త్రీ యొక్క స్తనములలోంచి ఉద్భవించినటువంటి మహానుభావుడు ఆచంటేశ్వర దేవాలయము. ఆచంట అనేటువంటి గ్రామం చూసారా, ఆ గ్రామంలో ఉద్భవించినటువంటి మహాపరమేశ్వరుడు అనమాట. ఆయన కాబట్టి నీ రూపము మోకాలో, స్త్రీ చన్నో, కుంచము అంటే మనకి ఇప్పట్లో ఏంటంటే బియ్యము కొలుచుకునేటువంటి పాత్ర కుంచం అంటారు గతంలో. అవి చాలా గట్టిగాను, అవి చూడడానికి చూస్తే కేవలంగా మనకి బోర్లిస్తే శివలింగాకృతిలో ఉండేవన్నమాట. అది దాని ఆకృతి. కాబట్టి కుంచము ఒకానొక సందర్భంలో ఒక శివభక్తులందరూ కూడా కలిసి యాత్రకు బయలుదేరారన్నమాట. ఇందులోనే ఉన్న ఒక భక్తుడికి ప్రతినిత్యము కూడా శివలింగానికి అర్చన చేసో, ఏదో శివలింగానికి దర్శనం చేయకుండా, శివలింగానికి అభిషేకం చేయకుండా ఆయన భోజనం కూడా చేసేవాడు కాదనమాట. మన ఇంట్లో అయితే కుదురుతుందయ్యా, మరి ఊరు వెళ్ళారు, ఆ ఊళ్ళో శివాలయం ఉందో లేదో, మరి ఇతనితో వచ్చిన వాళ్ళందరూ కూడా మరి ఇతను భోజనం చేయకపోతే చేయకూడదు మరి. ఎందుకంటే 10 మంది కలిసి వెళ్ళినప్పుడు ఒకడు భోజనం చేయకుండా ఉండిపోతానంటే ఎలా కుదురుతుందండి? ఈ 10 మందికి భోజనం ఎలా తినబుద్ధి అవుతుంది? కాబట్టి భోజనం చెయ్యవయ్యా అంటే ఈ ఊర్లో శివాలయం ఎక్కడుందని అడిగారు. ఈ ఊళ్ళో శివాలయం ఏమీ లేదయ్యా, చాలా మైళ్ళ దూరంలో ఉందని చెప్పారు. అయ్యయ్యో ఎంత పని జరిగిపోయింది. నేను శివలింగానికి దర్శనం చేయకుండా, శివలింగాభిషేకం చేయకుండా నేను భోజనం కూడా చేయలేను, అటువంటి నియమం నాకుంది.
కాబట్టి ఏమి పని చేద్దాం అని చెప్పి ఇతను మొండి పట్టుదలతో కూర్చున్నాడనమాట. ఈ పక్కల చుట్టుపక్కల ఉండేటువంటి వచ్చిన యాత్రికులందరూ కూడా ఏం చేశారంటే, బియ్యం కొలుచుకునేటువంటి కుంచం ఉందనమాట ఆ పాత్ర. దాన్ని తీసుకొచ్చి దానికి విభూతి నామాలు రాసి, బోర్లించి, ఆ వెనకాల మారేడు దళాలు అవన్నీ పెట్టి శివలింగాకృతిలో అలంకారం చేశారనమాట. ఇతని దగ్గరకొచ్చి, "లేకపోవటం ఏమిటయ్యా శివలింగం, శివాలయం, ఇదిగో మేము ఇప్పుడే చూసొస్తున్నాం. అదిగో ఆ చెట్టు కింద శివలింగం ఉంది. వెళ్లి దర్శించుకో" అని చెప్పారనమాట. ఈయన పరుగు పరుగున వచ్చి ఆ బోర్లించిన కొంచెమే శివలింగం అని భావించాడు. భావించి ఆ శివలింగానికి ప్రదక్షిణ చేసి, నమస్కారం చేసి, చక్కగా భోజన కాలక్రమాలు పూర్తి చేశారనమాట. భోజనాన్ని పూర్తయ్యేసరికి, "ఓరి వెర్రివాడా! నువ్వు కుంచెమును చూసుకొని నువ్వు శివలింగం అనుకున్నావు. అది శివలింగం కాదు కుంచెము. అది బియ్యము కొలుచుకునేటువంటి పాత్ర. మాతో తెచ్చుకున్నావు అదే శివలింగం అనుకున్నావు." అయ్యయ్యో! తప్పండి. నేను ఏ భావనతో అది శివలింగం అని భావించానో పరమేశ్వరుడు అక్కడే వెలిసి ఉంటాడు. అది కుంచెం కాదు శివలింగమే అని భావించారనమాట. అది కొంచెంరా నాయనా అని చెప్పారు ఇతనికి. లేదండి అది శివలింగం అని చెప్పారు. సరే ఇద్దరు వాదోపవాదాలు జరిగిన తర్వాత కొంచెం వీళ్ళే కదా పెట్టింది. దాన్ని తీసే ప్రయత్నం చేశారనమాట. పరమేశ్వరుడు ఇతని భక్తికి ప్రసన్నుడైపోయి ఆ కొంచెం రూపంలోనే అక్కడ స్వయంభూలింగంగా వెలిశారనమాట. కాబట్టి అదొక స్వరూపము. ఇంకొక కాలంలో ఒక గొల్లపిల్లవాడనమాట. ఇతనికి రోజు అలవాటు ఏమిటయ్యా అంటే మేకలు కాచుకునేటటువంటి అలవాటు ఉన్నటువంటి వాడు. మేకలు కాసేవాడు ఇతను. ఇతను వృత్తిరీత్యా మేకలు కాసుకునేవాడు కాబట్టి ఆ రోజుల్లో ఉన్నటువంటి నియమాల ప్రకారం ఇతను ఎప్పుడు కూడా శివాలయ ప్రవేశం దేవాలయంలోకి అనుమతించేవారు కాదు. లోపల పరమేశ్వరుడు ఎలా ఉంటాడో అతనికి నా చేత్తో ఎలాగ నేను అభిషేకం చేస్తానో అని భావన చేసేవాడనమాట. స్వామిని దర్శనం చేసేటప్పుడు నా చేతితో అభిషేకం చేసేటప్పుడు అని భావన చేస్తూ ఉండేవాడు ఈ పిల్లవాడు. అటు నుంచి ఒక బ్రాహ్మణుడు వెళ్ళిపోతున్నాడనమాట. వెళ్ళిపోతూ ఉంటే, "స్వామి, మరి వాళ్ళ రోజున శివరాత్రో లేదా కార్తీక పౌర్ణమో కదా, మరి నేను శివాలయం స్వామికి అభిషేకం చేసుకోవాలి కదా, మరి నాకు శివలింగం ఎలా ఉంటుంది స్వామి, నాకు చెప్తారా? నేను ఎప్పుడు చూడలేదు శివలింగాన్ని, లోపల నన్ను అనుమతించట్లేదన్నారు." ఇతన్ని చూసి అతను ఆ వచ్చిన బ్రాహ్మణుడు ఎగతాళి తీసుకుని, "శివలింగం కావాలే నీకు, అదిగో నీ మేక వేసింది కదరా, మేక పెంటిగా, అదిగో అదే శివలింగం అనుకో, ఇదే సహస్రలింగాచన అనుకో, ఇన్ని వేసింది కానీ ఈ మేకలన్నీ కలిసి సహస్రలింగం అనుకోరా, వాటికే పూజ చేయన్నాడు." "అవునా స్వామి" అని ఇతను ఎగతాళిగా చెప్పినా కూడా అతను మనసులో పరిపూర్ణంగా నమ్మాడనమాట ఆ విషయాన్ని. యద్భావం తద్భవతి. కాబట్టి ఆ మేక పెంటికలన్నీ ఒక దగ్గర తెచ్చి ఆవు పాలు తెచ్చి వాటికి అభిషేకం చేశాడండి. యథార్థ సంఘటన. ఈ సంఘటన జరిగింది కాబట్టే దూర్జటి అంతటి మహానుభావుడు కాళహస్తీశ్వర శతకంలో 15వ శ్లోకం కింద రచించారన్నమాట ఈ శ్లోకాన్ని. "శివాన్ని నీ ఏ రూపంగా భావించను నేను, నీ రూపం మోకాలో శ్రీచన్నో కుంచమో మేకబెంటికయో, ఎలాగ నువ్వు భావన చేస్తే అలా నువ్వు యద్భావం తద్భవతి, ఏ రూపంలో నేను కొలవాలి అనుకున్నటువంటి వారికి ఆ రూపంలో దర్శనమిచ్చావయ్యా." ఇంతవరకు ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం ఏడాదికి చేస్తూనే ఉంటాం కదా కేదారేశ్వర స్వామి వ్రత మహత్యం అని చెప్పి. ఆ కేదారేశ్వర స్వామి వ్రతకథలో కూడా ఏమిటండి ఉండేది? ఇద్దరు అక్కచెల్లెళ్ళు పుణ్యావతి, భాగ్యవతి. గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా పాపం కేదారేశ్వర స్వామి వ్రతం చేసుకోవాలనుకుంటున్నారు. వీళ్ళకి వ్రతం చేసుకోవాలని కోరిక ఉంది, కానీ వీళ్ళు కడు పేదరికంతో ఉన్నారు. కనీసం వ్రతం చేయడానికి ఏ మూర్తి కానీ ఏమీ లేదు వాళ్ళ దగ్గర. శివలింగమో ఇతర ఫోటోనో చిత్రపటం ఏమీ లేదు. ఏమీ లేకపోయేసరికి వాళ్ళ మనసులో కలిగిన ఆలోచన ఏమిటంటే, చుట్టుపక్కలంతా చూసారు, వాళ్ళ పెరట్లో ఒక రోకలి ఉందన్నమాట. ఆ రోకలను శుభ్రంగా కడిగి ఆ పొత్రాన్ని కూడా శుభ్రంగా కడిగి అందులో బోర్లించారనమాట. ఇప్పుడుగా మనం చూడండి, మన ఇంట్లో ఉండేది ఇప్పుడు రోళ్ళు ఎక్కడ ఉండే, అన్నీ గ్రైండర్లే కదండి అంతా ఉండేది. రోళ్ళు చూద్దామని భాగ్యం కూడా లేదు. ఆ రోలు ఎలా ఉంటుంది, రోలుని చక్కగా ఆ పొత్రాన్ని బోరిస్తే అది శివలింగమా అనేటువంటి రూపంలోనే ఉంటుందన్నమాట. దాన్ని చక్కగా విభూతి రేఖలు పెట్టారు వీళ్ళు. చెల్లెలు అందనమాట, "అక్క, మరి శివలింగం ఉంది, మరి శివలింగానికి నాగపడక కావద్దు, స్వామి మరి ఉండాలి కదా" అంటే ఆ పక్కనే పొలంలోకి వెళ్ళి కొద్దిగా వరి కంకులతో ఉన్నటువంటి వడ్డలతో ఉన్నటువంటి వరి కంకులు మిగిల్చి ఆ శివలింగం వెనక పెట్టారనమాట. అది 1000 పడగలు పట్టినటువంటి నాగేంద్రులాగా కనిపించిందనమాట. వరి కంకులు కూడా ఇలాగ ఉంటాయి కదండి, ఇలా వంగి ఉంటాయి. అది వరి కంకులా కనిపించినాయి. మరి పరమేశ్వరుడికి
మరి పుష్పాలు కావద్దు పూలు లేవుగా మన దగ్గర అంటే, ఇదిగో ఈ మర్రి బూడలే పూలు, ఈ మర్రి బూడలే ఆభరణాలు చెప్పి మర్రి బూడలు అవన్నీ తెచ్చి పూజ చేశారనమాట. ఇప్పటికీ అదే అదే సంప్రదాయం కదండి. కార్తీక మాసం వచ్చిందంటే ఈ వరిగంకుల గురించి, ఆ మారేడు ఈ యొక్క మర్రి ఊడల గురించి మనం అందరూ పరుగులు తీస్తూ ఉంటాం. ఎందుకు వచ్చిందంటే యద్భావం తద్భవతి. కాబట్టి అంతటి మహాశక్తి సంపన్నులు, అంతటి మహానుభావులు అనమాట. మనకి షట్చక్రవర్తులు ఒక చక్రవర్తి నుండి శిబి చక్రవర్తి కూడా తన తొడమాంసాన్ని కోసిపెట్టిన తర్వాతే కదండి అంత ఖ్యాతి చెందింది. ఒక పావురం వచ్చి, మహారాజా, నేను తినేటటువంటి నోటి దగ్గర కోడిని నువ్వు దూరం చేశావు, మరి నాకు దూరం చేశావు కదా, నాకు ప్రత్యామ్నాయంగా ఏమిస్తావంటే తన తొడమాంసాన్ని కోసిపెట్టి ఆ పావురానికి తినిపించాడనమాట. ఊరూద దేశ యద్వైశ్య. కాబట్టి అమ్మవారి యొక్క నామాల గురించి చెప్తుంటే ఇంతటి మహానుభావుడు శిబి చక్రవర్తి గురించి చెప్పుకున్నంత మాత్రం చేత జగన్మాత అనుగ్రహం కలుగుతుందన్నమాట. అమ్మవారి అనుగ్రహం చేతనే ఎవరు వృద్ధులకు వచ్చినా, ఎవరు విశేషంగా ఖ్యాతిని పొందిన. కాబట్టి మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమో నమః. కాబట్టి అంతటి పాతివ్రత్య శక్తి కలిగినటువంటి జగన్మాత మీకు నమస్కారము అని చెప్తున్నాను అనమాట. కాబట్టి తర్వాత మోకాలు చెప్పులు చెప్పులు చెప్పారు. తర్వాత ఈ కిందకు వస్తే కొద్ది కిందకు వస్తే ఈ కింది భాగాలు పిక్కల భాగాలు అనమాట. మన భాషలో పిక్కలు అంటారు వాటిని. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోణ భుజంగికాయ నమో నమః. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోణ భజంగిక. ఈ నామం 41వ నామము. ఇది కూడా 16 అక్షరాల నామము. ఇంద్రగోప అంటే మనకి వర్షాకాలం ప్రారంభమైనప్పుడు ఆరుద్ర పురుగులను వస్తూ ఉంటాయి. ఆరుద్ర పురుగులు అవి గురువింద గింజలాగా ఉంటాయన్నమాట. చక్కగా గురువింద గింజలో ఎరుపును నలుపు రంగులు కలిపి చిన్న గింజ రూపంలో ఉంటాయి. అవి ఆరుద్ర పురుగులు కూడా అలాగే ఉంటాయి అన్నమాట. ఆరుద్ర పురుగుల చేత పరిక్షిప్త అంటే వాటికి ఇంద్రగోప అని పేరు అనమాట. సంస్కృతంలో ఆరుద్ర పురుగులను ఇంద్రగోప అని పిలుస్తారు. ఇంద్రగోప ఆరుద్ర పురుగుల చేత పరిక్షిప్త, చుట్టూ పొదగబడినటువంటి, అంటే ఆరుద్ర పురుగులు వాటి అనేది చుట్టూ పొదిగారనమాట. ఒక గ్లాసు లాంటివి తీసుకోండి, ఉదాహరణ చెప్పాలంటే అది దాని గ్లాసు చుట్టూ ఆరుద్ర పురుగులతో పొదిగారు, మనులు లాంటివి పొదిగారనమాట. పొదిగి తాపడం చేయబడినటువంటి స్మర అంటే మన్మధుడి యొక్క తోణ అమ్ముల పొద చేత స్మరతోణ భుజంగిక ఒప్పగనటం భుజంగిక. జంగికములు అంటే పిక్కలు, జంగికములు అంటే పిక్కలు కదండి. ఇంద్రగోప అంటే ఆరుద్ర పురుగుల చేత పరిక్షిప్త, చుట్టూ పొదగబడినటువంటి ఇంద్రగోప పరిక్షిప్త స్మరుడు అంటే మన్మధుడు. తూణబాణిరములు, తూణములు అంటే ఈ యొక్క అమ్ముల పొదల చేత, అమ్ముల పొదల లాంటి పిక్కలు కలిగినటువంటి తల్లి అని చెప్పారనమాట. అంటే అమ్మవారి పిక్క భాగాలు చెప్పి ఈ మోకాల నుంచి అమ్మవారి పాదాల దాకా ఎలా ఉందయ్యా అంటే వానికి ఉపమానం ఎలా ఉందంటే అమ్ముల పొద అన్నమాట. ఇప్పుడు రామచంద్రమూర్తి ధనుర్బాణము తూనీర్మంటారు చూసారా, ధనస్సు ఉంటుంది. ఆ ధనస్సుని ధరించే బాణములన్నీ కూడా ఒక అమ్ముల పొదలాగా ఉంటాయన్నమాట. మనకు అవయవాలు కూడా అలాగే ఉంటాయి. ఇది కింద నుంచి కొద్దిగా సన్నగా వచ్చి పై భాగానికి వచ్చారు కొద్దిగా పెరుగుతాయి అన్నమాట. వాటి ఉపమానం ఎలాగ వేశారంటే, అమ్మ నీ యొక్క భాగం పిక్క భాగాలు ఎలా ఉన్నాయమ్మా అంటే అవి మన్మధుడు అమ్ముల పొదలాగా ఉన్నాయమ్మా. కాబట్టి ఈ అమ్ముల పొద చుట్టూ కూడా ఆరుద్ర పురుగులు లాంటివి మనులు పొదగబడితే ఎలాగుంటాయో అటువంటి మనుల చేత ప్రకాశిస్తున్నటువంటి తల్లి నీకు ఒక నమస్కారము చెప్పారన్నమాట. ఆరుద్ర పురుగులు లాంటి మనులు అమ్ముల పొద చుట్టూ పొదగబడి ఉన్నాయన్నమాట. ఈ నామంలో కూడా 16 నామాలు కలిపి చెప్పాలన్నమాట. కాబట్టి ఆరుద్ర పురుగులు గురువింద గింజల్లాగా ఎర్రగా ఉంటాయి. మన్మధుడు వాడే అమ్ముల పొద మీద ఆరుద్ర పురుగులు పొదగబడి ఉన్నాయా, అప్పుడు అవి చూడడానికి చాలా అందంగా కనబడ్డాయి అన్నమాట. అమ్మవారి యొక్క 2 పిక్కలు కూడా సరిగ్గా అలాగే రమణీయంగా ఉంటాయని చెప్పారన్నమాట. ఈ శ్లోకాన్ని చెప్పేసరికి ఆదిశంకర భగవత్పాదులు ఇంకొక స్థాయి ముందుకు వెళ్ళారన్నమాట. అమ్మ నాకు ఒక చిన్న అనుమానం ఉందమ్మా. ఏమిటి శంకర? అమ్మవారు అడిగిందనమాట. ఏమి లేదు తల్లి, మన్మధుడు తన శత్రువైనటువంటి పరమేశ్వరుడి మీద పగ తీర్చుకోవడానికి చూస్తున్నాడమ్మా అని చెప్పారనమాట ఆయన సౌందర్యలహరిలో. ఎలా చేయ? మన్మధుడు పగ తీర్చుకోవడానికి చూస్తున్నాడా? ఏమిటి సాక్ష్యం అంటే, నేను బాగా ఆధారాలన్నీ కూడా నిగూఢంగా రహస్యంగా తెలుసుకునే నీకు చెబుతున్నాను తల్లి.
మన్మధుడు పరమేశ్వరుడి మీద యుద్ధాన్ని ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమిటి ఆధారం అంటే, అమ్మ మన్మధుడు ఒక ధనస్సుని తయారు చేసుకున్నాడు. తయారు చేసుకున్న బాగానే ఉంది. ఇప్పుడు అక్షయ బాణ తూనీరములు కూడా సంపాదించుకున్నాడనమాట. నేను ఆ యొక్క తూనీరములు కూడా, అక్షయ బాణ తూనీరములు కూడా నేను చూశాను తల్లి. అమ్ముల పదలను కూడా నేను చూశాను. ఎందుకంటే అక్షయ బాణ తూనీరాలంటే ఈ వీపు వెనక ధరించేటటువంటి యొక్క వాటిలో అక్షయం, అవి ఎప్పుడు కూడా తరిగిపోయేవి కాదనమాట. ఒక బాణం తీస్తే కొంతసార్లు అయిపోతూ ఉంటాయి. కొన్ని ఇప్పుడు 10 బాణాలు పెట్టుకున్నాం అనుకోండి, 10 అయిపోతూనే ఉంటాయి. కానీ అక్షయ బాణ తూనీరాలంటే అవి ఎన్నిసార్లు తీసినా కూడా అవి అవి అయిపోయేవి కాదనమాట. ఎన్ని తీసినా సరే మరలా వస్తూనే ఉంటాయన్నమాట. అవి అక్షయ బాణ తూనీరములు ఉంటాయి. అవి మంత్రశక్తి ద్వారా సమకూర్చేటటువంటివి. అలాగే మనకి అక్షయ పాత్ర అంటే చూసారా, అక్షయ పాత్ర మనకి మహాభారతంలో కూడా కొన్ని సందర్భాల్లో ద్రౌపదీదేవికి సూర్యనారాయణ మూర్తి అనుగ్రహం చేత సంపాదించుకున్న అక్షయ పాత్ర. అక్షయ పాత్రలో ఒక వస్తువు ఏదైనా వేశారంటే అది ఎన్నిసార్లు తీసినా కూడా అది మరలా వస్తూనే ఉంటుందన్నమాట. అక్షయ బాణ తూనీరాలను కూడా అంతే. అందుకే కదండి రామచంద్రమూర్తి అక్షయ బాణ తూనీరములు ధరించి ధనుర్బాణమును ఆకర్ణాంతం లాగాడంటే ఎంతమందినైనా సరే క్షణకాలంలో, రెప్పపాటు కాలంలో సంహరించగలడు అనమాట. శూర్పణకంతటిది రామచంద్రమూర్తిని ఆయన యొక్క ధైర్య సాహసాలు చూసే మైమరిచిపోయిందనమాట. అంటే మనకి చరిత్రలో చాలా వరకు ఏముంటాయంటే, మనం చూసినటువంటి చలనచిత్రాల ప్రభావం. రాముడు చాలా అందగాడండి, ఆజానుబాహం అరవింద దళాయతాక్షం అంటారు. యథార్థమే, నిజమే, రాముడు అంతటి అందగాడే. కానీ శూర్పణఖ మోహించేది ఆయన పైకి అందగాడు. ఆయన ధైర్య సాహసాలు ఎటువంటివంటే, రామచంద్రమూర్తి ధనస్సును చేసి ఒకసారి యుద్ధం చేశాడనమాట. కరదూషణాదులు అనబడేటువంటి రాక్షసులు అందరూ ఒకసారి ఈ ఇంచుమించుగా 14,000 మంది రాక్షసులే. 14,000 మంది రాక్షసులు ఒకేసారి పడిపోతే వీళ్ళందరినీ కూడా 1 గంట 20 నిమిషాలు సంహరించాడు రామచంద్రమూర్తి. ఎప్పుడు ఈ తూనీరములోంచి ధనస్సును బాణాన్ని తీశాడు, ఎప్పుడు ధనస్సుకు ఎక్కువ పెట్టాడు, ఎప్పుడు ఆకర్ణాంతం లాగాడు, అది ఎవ్వరికి కనబడలేదనమాట. టక 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 పడిపోయేటటువంటి ఈ రాక్షసులు కనిపిస్తున్నారు తప్ప రాముడు కనిపించట్లేదు. రాముడు చేతిలో వేసిన ధనస్సు కనిపించట్లేదు అనమాట. అంతటి వేగం అన్నమాట. అంతటి వేగవంతుడు మహానుభావుడు. 1 గంట 20 నిమిషాల్లో, నిమిషానికి 1000 మంది వేసిన ఎంతమంది, 14,000 మంది రాక్షసుల, అంతమందిని ఎలా సంహరించాడండి. ఇది తెలిసే కదండి రామదాసు గారు ఎంత గొప్ప శ్లోకం చేశారో. భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూన కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తి రామమూర్తిగిన్ రెండవ సాడి దైవమిక లేడనచన్ ఘడకట్టి భేరిక ఢాండ నినదంబుల అజాండమునిక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి చెప్పారనమాట. భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూన కోదండ కళా ప్రచండ, ఆ ఉజ్వలమైనటువంటి బాణతూనిరములతో ప్రకాశించేటటువంటి రామచంద్రమూర్తికి ఉజ్వల బాణతూన కోదండ కళా ప్రచండ, యుద్ధము గనక వచ్చిందా రామచంద్రమూర్తి యొక్క భుజములు తాండవం చేస్తాయన్నమాట. సామాన్యంగా తాండవం చేసేటటువంటి వారు రుద్రుడు అనమాట. కానీ యుద్ధం కనుక వస్తే రామచంద్రమూర్తి భుజములు తాండవం చేస్తాయన్నమాట. జటాటవీగల జల ప్రవాహ తాలిబస్తులు అన్న విధంగా రామచంద్రమూర్తి యొక్క చేతులు తాండవం చేస్తాడు. ఉజ్వల బాణతోన కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి, ఈ భుజములు తాండవం చేసేటువంటి రామమూర్తికి, భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనిచన్, రామచంద్రమూర్తితో సరి సమానమైనటువంటి భగవత్ స్వరూపం మరొకటి లేదని చెప్పి ఎలా చెప్తానో తెలుసా, నేను మామూలుగా చెప్పను. 4 రోడ్ల కూడలోకి వచ్చి, అంటే రింగు రోడ్లోకి వచ్చి నేను ఢంకా మోగించి చెప్తాను. ఢామ్ 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 అని చెప్పి ఢంకా మోగించి చెప్తానమాట. భుజతాండవ కీర్తి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనిచన్ ఘడకట్టి భేరిక ఢాండ నినదంబుల అజాండమునిక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి. ఒక పెద్ద నిచ్చెన తెస్తే నాకు, ఆ నిచ్చెన మీద పెద్ద ఒక సిపాయి బల్లాంటిది, అది తెచ్చి దాని మీద ఎక్కి ఢామ్ 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 అని మోగిస్తూ నేను చెప్తానన్నమాట. అంతటిదనమాట రామచంద్రమూర్తి తూనీరము. అంతా విశ్వామిత్ర మహర్షి యొక్క అనుగ్రహము, వశిష్ఠ మహర్షుల యొక్క అనుగ్రహము. అలాగే శంకరుల గోదా అంటున్నారమ్మా, ఇప్పుడు బాణము ఏర్పాటు చేసుకున్నారు. మరి బాణం ఏది శంకర అంటే, ఇదిగో నీ నుదుటిలో చూసాము, ఇదే బాణం అనమాట.
ఇది ఇంద్రగోప పరిక్షిప్త మనకి మొదటి నామలు చెప్పారు. స్మరతోన భుజంగిక ఈ యొక్క ఈ యొక్క అమ్మవారి యొక్క నుదురులే మన్మథ యొక్క బాణములనమాట. మనకి రామచంద్రమూర్తి ధనుస్సు కూడా ఇలాగుంటుంది చూసారా? ఈ ధనస్సు ఇలా ఉంటుందన్నమాట ధనస్సు కూడా. అలాగే ధనస్సును ఏర్పరచుకున్నాడు. అవి గతంలో నా కనుబొమ్మలు చెప్పావు కదా శంకర, అవే బాణమనమా మరి. అవి బాణం ధనస్సు ఉంది. మరి ఇప్పుడు బాణములు కాదు, అమ్ముల పొదలు కూడా ఏర్పరచుకున్నారు. అందులో నీ బాణములు కూడా చూశానన్నమాట. ఏ బాణములు శంకర అంటే, ఇదిగో అమ్మా నీ పిక్క భాగాలను చూసావా, ఇవే తూనీరములు. అక్షయబాణ తూనీరములు, అక్షయ యొక్క తూనీరములు అంటే మరి బాణములు అంటే నీ పాదాలకున్న చూసావా 10 వేళ్ళు. ఆ 10 వేళ్ళు అందులో బాణములాగా కనిపించినాయి తల్లి. కాబట్టి ఈ బాణాలన్నీ కూడా సిద్ధం చేసుకొని పరమేశ్వరుని మీద యుద్ధాన్ని ప్రకటించాడా అనేటటువంటి విధంగా మన్మధుడు తయారయ్యామంటే అమ్మవారు పక్కపక్క నవ్విందనమాట. శంకరా నీ అజ్ఞానానికి ఏమి చెప్పుకోనయ్యా, లలితా సహస్రనామలు ఒక విధంగా చెప్తే నువ్వు మరొక విధంగా చెప్పావా నాయన చెప్పి అమ్మవారు నవ్వి చక్కగా నవ్వి ఆ స్వామిని ఆశీర్వదించిందనమాట. తర్వాత 42వ నామం గూఢగొల్ఫ. ఈ నామం 4 అక్షరాల నామం అనమాట. గూఢగొల్ఫ అనేటువంటి నామం అనమాట. గూఢగొల్ఫ అంటే నిగూఢమైనటువంటి రహస్యాలని చెప్తారు చూసారా, నిగూఢమైనటువంటి రహస్యము. నిగూఢంగా ఉంచవా నేను చెప్పిన విషయాన్ని. గూఢ అంటే చాలా గుప్తంగా. గుల్ఫ అంటే చీలమండలు. చీలమండలు అంటే మనకి ఈ పాదం దగ్గర కూర్చున్నప్పుడు ఇక పాదాల దగ్గర ఒక ఎముక భాగం పైకి వస్తుంది చూసారా, చీలమండలు అంటారు వాటిని. ఆ చీలమండలం అన్నమాట గూఢగొల్ప, అది నిగూఢముగా ఉన్నటువంటి తల్లి అనమాట. ఆ గూఢగొల్ప అంటే ఆ యొక్క గూఢగొల్పలు ఆ చీలమండలు ఎవ్వరికీ కనబడకుండా అమ్మవారు చీర అంచులు ఆ చివరి దాకా ఉన్నాయన్నమాట గూఢగొల్ప అనేటువంటి నామంలో. అంటే చీలమండలు కలిగినటువంటి అర్థం. అయితే గూఢ అంటే రహస్యమైనటువంటిది అనే అర్థం. అదే మన గూఢాచారులు కూడా అంటారు. గూఢాచారులు అంటే రహస్యంగా మనం చెప్పినటువంటి పనిని ఎవ్వరికీ తెలియకుండా చేసుకొచ్చేటటువంటి వారు గూఢాచారులు అంటారు. కాబట్టి నిగూఢంగా ఉండేటువంటి వారిని కూడా గూఢాచారులు. కాబట్టి అమ్మవారి చీలమండలు రహస్యంగా కనబడకుండా ఉంటాయి. అంటే దాని అర్థం కనబడకుండా ఎలా ఉంటాయి? అమ్మవారు పద్మాసనం వేసుకుని కూర్చుందనుకోండి, చక్కగా పద్మాసన సింహాసనంలో కూర్చుంది, అప్పుడు అమ్మవారి చీలమండలు ఎలా కనిపిస్తాయండి? మహా అయితే అమ్మవారి గోళ్ళు కనిపిస్తాయేమో, అమ్మవారి కాళీ గోళ్ళు. ఈ చీలమండలు కనిపించేటువంటి అవకాశం ఉండదన్నమాట. అవి పక్కగా ఉండ లేదా వెనక భాగంలో వెనకకి వెళ్ళిపోయి ఉంటాయి అన్నమాట. కాబట్టి వీటిని ఎప్పుడు దర్శించాలయ్యా అంటే అమ్మవారి యొక్క ధ్యానంలో దర్శించాలయ్యా. అమ్మవారు ఒక పద్మాసనం లాంటివి మడిచి ఉన్నప్పుడు ఆ అమ్మవారి యొక్క చీర అంచు పూర్తిగా చీలమండలను కప్పే విధంగా ఉంటుంది. కాబట్టి స్త్రీలు కూడా చీర కట్టుకున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ పాదం భాగాలు ఎవరికి కనబడకుండా చాలా జాగ్రత్తగా ఆ చీలమండల కనబడకుండా ఉండాలన్నమాట. కానీ ఇందులో ఉండే రహస్యం ఎవరికి చెప్పారయ్యా అంటే అది కేవలంగా అమ్మవారి యొక్క చీలమండల మనకి ఎలాగో దర్శనమయ్యేటటువంటి అవకాశం ఉండదు. ఈ చీలమండలు ఎవరి చీలమండలు చూస్తే మీకు అదృష్టం పడుతుందయ్యా అంటే ఈ చీలమండలు కేవలంగా అమ్మవారి చీలమండలం మనకు దర్శనం కాదు. కాబట్టి ఆ చీలమండలు ఎవరి చీలమండలు అయితే గరుకుతనంతో ఉండిపోయి బాగా కఠినంగా ఉండి నల్లబడిపోతాయో అతని చీలమండల గనక ధ్యానించిన అంటే ఎవరు పడితే వాళ్ళు కాదనమాట. అమ్మవారి యొక్క ధ్యానంలో ఉండేటటువంటి వారు, అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకునేటువంటి వారు ధ్యానంలో ఉండిపోయారు అనుకోండి, చక్కగా ప్రశాంతంగా ఉండి ఆ యొక్క తన్మయత్వంలోంచి బయటకు రాక అలాగే ఉండిపోయి కూర్చున్నారనుకోండి, పద్మాసనం కూర్చుని పోయారు అనుకోండి, అలా కొన్ని గంటల సేపు కూర్చుండిపోవడం చేత అతని చీలమండలు గరికెక్కిపోయి నల్లదనానికి ఏర్పడతాయి అన్నమాట. నల్లగా అయిపోతాయి అతని చీలమండలు. కాబట్టి ఆ చీలమండలు అమ్మవారి అనుగ్రహించి ఎవరి చీలమండలు అయితే అలాగ అయిపోతాయో ఆ చీలమండలు చూసినా కూడా ఆ యొక్క చీలమండలు చూసినంత మాత్రం జగన్మాత అనుగ్రహం పరిపూర్ణంగా అతని యందు ఉన్నది అని అర్థం కూడా వస్తుందన్నమాట. భగవాన్ రమణుల యొక్క చీలమండలు అలాగే ఉంటాయి. ఆదిశంకర గురుదేవుల చీలమండలు అలాగే ఉంటాయి. ఇంకా మహాగురువులు తపోనిష్టలో ఉన్నటువంటి వారు, ధ్యానమగ్నై ఉన్నటువంటి వారు ఎంతటి వారైనా సరే అలాగే ఉండిపోతారన్నమాట. మనమే చూడండి, మనం చేసే పూజ అంతా కూడా పై పటాతోపాలే.